वज़ीर दाखिला मोहम्मद महमूद ने कहा कि वज़ीर आला के चंद्रशेखर राव की ज़ेर क़यादत तेलंगाना हुकूमत में रियासत के मुस्लिम अक़लियतों के लिए मुतारफ़ की गई फलाही स्कीमात मुसलमानों के लिए एक नेमत से कम नहीं है। वज़ीर दाखिला मोहम्मद महमूद ने नागार्जुन सागर के पेद्दापुर मंडल में वाक़े एक फंक्शन हॉल में मुस्लिम अक़लियतों के ज़ेर एहतमाम मुनाक़िदा एक इजलास से खिताब करते हुए ये बात कही। उन्होंने कहा कि वज़ीर आला के सियाह ने रियासत के मुसलमानों के लिए कई एक फलाही स्कीमात को रूबे अमल लाया है, जिनमें उर्दू को दूसरी सरकारी जबान का मौकूफ देना, रमजान के मौके पर इफ्तार पार्टी, मलबूसात की तकसीम, आइमा मौज़नीन को माहाना एजाजिया, शादी मुबारक स्कीम के तहत 1,01,16 रुपये की रकम की फराहमी, मुस्लिम तलबा को बैरून ममालिक आला तालीम हासिल करने के लिए ओवरसीज स्कॉलरशिप की फराहमी, अक़लियती रेसिडेंशियल स्कूल का क़याम, मंडल की सतह पर मस्जिदों और कब्रिस्तानों की तरक्की के लिए माली इमदाद की फराहमी के अलावा दीगर स्कीमात शामिल है। वज़ीर दाखिला ने नागार्जुन सागर के मुस्लिम अक़लियतों से अपील की है कि वो हल्का असम्बली नागार्जुन सागर के ज़िमनी इंतखाबात में कार के निशान को अपना कीमती वोट देकर टीआरएस के उम्मीदवार एन भगत को कामयाबी से हमकिनार करें। మైనారిటీ కమ్యూనిటీకి చాలా డెవలప్ చేశారు। ఇప్పుడు ఇమాం మౌజన్కు డబ్బులు వస్తుంది, ఇండియాలో ఎక్కడ వస్తలేదు। ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ 2000 రూపీస్ వస్తుంది, సింగిల్ ఉమెన్కు పెన్షన్ వస్తుంది, రేషన్ 1 రూపీ కిలో ఇస్తున్నారు। మైనారిటీలకు చాలా మంచి మంచి స్కీమ్, రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు మా ఆనరబుల్ సీఎం గారు। ఇంత తెలంగాణ వచ్చే తర్వాత 204 మైనారిటీ రెసిడెన్షియల్ ఓపెన్ చేశారు। ఇంటర్మీడియట్ కాలేజ్ ఓపెన్ చేశారు 84। ఇప్పుడు 91,000 మంది పిల్లలు చదువుతున్నారు। తప్పకుండా అందరూ మైనారిటీస్ టీఆర్ఎస్ ఫేవర్లో ఉన్నారు। మా సుమన్ అంటే చాలా ఒక నెలలో ఇక్కడ ఉన్నారు, చాలా డైనమిక్ లీడర్ గారు, మా చీఫ్ ఈపీ ఉన్నారు, మనకు చాలా బాగా లీడర్ అంటే యూత్ లీడర్ అంటే ఫ్యూచర్ చాలా బాగా ఉంది। ఈ టైంలో ఇక్కడ ఉన్నాయి మండల్లో చాలా మండల్ ఇష్యూ కోసం చాలా డిస్కస్ చేశారు। తప్పకుండా మైనారిటీస్కు ఏం ఇష్యూ ఉంది, 2-3 ఇష్యూ ఉంది। ఓ గ్రేవ్ యార్డ్స్ కాలే, మా ఆనరబుల్స్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేసిన గ్రేవ్ యార్డ్స్ ఏమి ఇంపార్టెంట్ తప్పకుండా శాంక్షన్ చేస్తా। కంపౌండ్ వాల్ కావాలి, ఇంకో ఈద్గా కావాలి, అంటే ఎక్కడెక్కడ మండల్లో ఒకటి ఈద్గా కావాలి, మొత్తం కాన్స్టిట్యూన్సీలో 1-2 షాదీఖానే అంటే ఓన్లీ మైనారిటీ లేదు, మెజారిటీ మైనారిటీ ఇద్దరు యూజ్ చేస్తున్నారు। ఏమేమి ఇష్యూ ఉంది నేను ప్రామిస్ చేస్తున్నాను। సుమన్ అన్న ఉన్నారు, మా ఆనరబుల్ సీఎం గారు చాలా మహాన్ లీడర్, అట్లా లీడర్ ఇండియాలో ఎక్కడ లేదు। మన ఇష్టం నేను గాడ్ గిఫ్ట్ ఉంది ఆయన, తప్పకుండా బాగా డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు। ఈ టైం జానారెడ్డి గారు ఏం చేయలేదు, ఎందుకంటే ఇంతకుముందు ఆయన 1-2-3 లేదు, 7 టైం గెలిచిన, 35 ఇయర్స్ గెలిచిన। హైదరాబాద్లో చాలా పెద్ద పేరు ఉంది జానారెడ్డి అంటే, అబాబాబా చాలా పెద్ద లీడర్। ఇక్కడ వచ్చిన తర్వాత చూపిస్తే సర్పంచ్ చేసిన పని బీ చేయలేదు ఆయన। ఇక్కడ విలేజ్ పోతే అంటే బ్యాక్వర్డ్ ఉన్నారు, ముస్లిం చాలా బ్యాక్వర్డ్ ఉన్నారు, ఆల్ కమ్యూనిటీ బ్యాక్వర్డ్ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మొత్తం మైనారిటీ ఆల్ కమ్యూనిటీ। తప్పకుండా ఈ టైం నోముల నరసింహ అంటే చాలా మంచి లీడర్, చాలా బాగా లీడర్ ఆయన ఓన్లీ 1 ఇయర్ గెలిచిన తర్వాత 6 మంత్లో ఎలక్షన్ వచ్చింది, 1 ఇయర్ తర్వాత కరోనా వచ్చింది, నేను హెల్త్ బాగా లేకుంటే చనిపోయిన, ఆయన కొడుకు టికెట్ ఇచ్చిన, చాలా మంచి చేసిన మా ఆనరబుల్ సీఎం గారు। చాలా ఈ కాన్స్టిట్యున్సీలో అంటే సాగర్ కాన్స్టిట్యున్సీ అందరూ వెల్కమ్ చేస్తున్నారు। నోముల భగత్ అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నారు, 100% యూత్ ఉన్నారు, బాగా పని చేసా, ఓల్డ్ ఏజ్ మంచి ఏం చేస్తా బాగా పని చేసిన లీడర్తో నోముల భగత్ గారు ఉన్నారు। ఈ జానారెడ్డి గారు ఓల్డ్ ఏజ్ అయినా, ఆయన పవర్లో ఉన్నప్పుడు మినిస్టర్లో ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఈ అపోజిషన్లో వచ్చిన తర్వాత ఏం చేస్తా, రూలింగ్ పార్టీ డెవలప్ చేసడానికి అవకాశం ఉంది। ఈ సాగర్లో 2014లో ఈ ప్రజలు ఒక మిస్టేక్ అయింది, జానారెడ్డి గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు ఆయన కాన్స్టిట్యూన్సీలో, అలాగే బ్యాక్వర్డ్ ఉన్నారు। తప్పకుండా ఈ టైం నోముల భగత్ గెలిచిన తర్వాత అందరూ మా ఇన్ఛార్జెస్ నేను బి వస్తున్నాను, ఇక్కడ ఏమేమి కావాలి మా ఆనరబుల్ సీఎం గారితో స్పెషల్ బడ్జెట్ తీసుకొస్తాను, ఎందుకంటే ఇది బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ ఉంది, బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీకి స్పెషల్ బడ్జెట్ ఇస్తా, స్పెషల్ బడ్జెట్ ద్వారా అందరికీ డెవలప్ చేస్తా। మైనారిటీ కోసం ఈద్గా కావాలి, గ్రేవ్ యార్డ్స్ కావాలి, కంపౌండ్ వాల్ కావాలి, 100% ప్రొవైడ్ చేస్తా ఎలక్షన్ తర్వాత। మండల కేంద్రంలో ముస్లిం మైనారిటీ సోదరుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది। పెద్ద ఎత్తున మా ముస్లిం సోదరులు ఈ సమావేశానికి హాజరైనారు। దీనికి ముఖ్య అతిథిగా పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మా పార్టీ సీనియర్ నాయకులు జనాబ్ మహమూద్ అలీ గారు రావడం జరిగింది। చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది। ముస్లిం మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏమేం పథకాలను ప్రవేశపెట్టి వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మేము ఏ రకంగా కృషి చేస్తూ ఉన్నామో ఆ విషయాలన్నీ వాళ్ళకు వివరించడం జరిగింది। ఈ రాష్ట్రంలో ముస్లింల స్థితిగతులను పూర్తి స్థాయిలో మార్చింది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అన్న విషయాల్ని వారికి వివరించడం జరిగింది। ఇవాళ ఆడబిడ్డ పెళ్లికి షాదీ ముబారక్ స్కీమ్ కింద 1,00,000 రూపాయలు ఇవ్వడం కానీ,
రేషన్ 6 కిలోలు ఇవ్వడం కానీ, ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి, అదేవిధంగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి మన పిల్లలకు చదువులు చెప్పేయడం కానీ, ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి అబ్రాడ్ పోయి చదువుకునే పిల్లలకు చదువులు చెప్పేయడం కానీ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఇచ్చి మన వాళ్ళకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి వాళ్ళకు అవకాశాలు కల్పించడం కానీ, అదే కాకుండా ఇవాళ హజ్ యాత్రకు ప్రభుత్వమే ఆర్థికంగా సహాయం చేయడం కానీ, రంజాన్ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ పేద ముస్లిం సోదరులు సోదరులకు దుస్తుల పంపిణీ కానీ, ఇమాం మౌజాన్లకు నెల నెల 5,000 రూపాయల భృతి ఇవ్వడం కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముస్లిం సోదరులకు సోదరులకు చేస్తున్నామని చెప్పి వారికి వివరించడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ పెద్దవర మండలంలో కొన్ని ఖబరస్థాన్లు, ఈద్గాలు, మసీదులకు సంబంధించినటువంటి కొన్ని పనులు వాళ్ళు అడిగినారు. షాదిఖానకు సంబంధించి అదేవిధంగా కొన్ని రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు అడిగినారు. ఆ పనులన్నీ కూడా చేపిస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు మనమే ఉంటాం, ఏది చేసినా మనమే చేయాలి కాబట్టి కేసీఆర్ సార్ దిక్కుందాం, కారు దిక్కుందాం. 17వ తేదీ నాడు జరిగే ఈ నార్జన్ సార్ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లేసి నోముల భగత్ గారిని ఎమ్మెల్యే గెలిపించుకొని రేపు గెలిచిన తర్వాత కూడా నేను, మహమూద్ అలీ గారు, నోముల భగత్ గారు ఇక్కడికి వచ్చి మండలంలో మళ్ళీ ముస్లిం సోదరులతో కూర్చొని వాళ్ళ సమస్యలన్నింటినీ సావధానంగా విని వాటన్నిటిని పరిష్కారం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. చాలా సానుకూలంగా, చాలా ఉత్సాహంగా ఇక్కడి మా ప్రజానికం కనబడుతూ ఉన్నారు. మాకేమాత్రం అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ వీళ్ళు గొప్పగా మా పార్టీకి ఓటింగ్ చేస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది.